ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్ కి అనేది మనకు రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది. యాక్చువల్ గా చూసుకున్నట్టయితే ఇది మనకి 4వ డేట్ నాడు, డిసెంబర్ 4వ డేట్ నాడే మనకి ఇది రిలీజ్ అవ్వాల్సి అయితే ఉందన్నమాట. సో సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల దాన్ని అయితే వాళ్ళు డిలే అయితే చేశారు. మరి ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా నేను మొన్న చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకు జనరేట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఓపెన్ చేస్తే మాత్రం మనకు లాగిన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేశారు. చాలా మంది నెగిటివ్ కామెంట్ కూడా చేశారు. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఆ వీడియోని ప్రైవేట్ లో అయితే పెట్టేశాను. సో మళ్ళీ ఇంకా చాలా మంది కామెంట్ చేసి పరేషాన్ అవుతారన్న ఉద్దేశంతో సో నేను దాన్ని ప్రైవేట్ లో ఆ వీడియోని పెట్టడం అయితే జరిగింది. మరి ప్రజెంట్ మనకి ఏమైనా అప్డేట్ వచ్చిందని చూసుకున్నట్టయితే సో నేను అదే లింక్ మీద, ఇది అఫీషియల్ మన వెబ్సైట్ అన్నమాట. మీరు ఒకవేళ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక అక్కడ సర్వర్ అనేది చాలా బిజీ ఉంది, మీకు అది ఓపెన్ కూడా అవ్వట్లేదు. కాబట్టి మీకు డైరెక్ట్ లింక్ ని అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ పోలీస్ ఆన్సర్ కి లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లిక్ హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే ద లాగిన్ టు ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 6th December 2023. అంటే ఈ రోజు డేట్ ఎంత, 6వ డేటే కదా. ఈ యొక్క 6వ డేటు 12/2023 సాయంత్రం 5 గంటల నుండి 9 డిసెంబర్ సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క లింక్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా ఇది మనకు నిన్న కూడా రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. 4వ డేట్ నాడు రాలేదు కాబట్టి మనకి 5వ డేట్ నాడు ఖచ్చితంగా రావాలి. సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల దీని అయితే వాళ్ళు పెట్టడం అయితే జరగలేదు. సో ప్రజెంట్ ఏంటి అంటే ఈ రోజు కంపల్సరీ 5వ డేట్ నాడైతే మేము రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ లాగిన్ లో కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అనమాట. సో వాళ్ళు లింక్ యాక్టివేషన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ కనిపిస్తుంది. మీరు మొన్న చెక్ చేశారు కదా, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అవ్వండి అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మీ యొక్క రూల్ నెంబరు, మీ పాస్వర్డ్ లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ రెస్పాన్సివ్ షీట్ అని చెప్పేసి ఒకటి ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అదేవిధంగా రాంగ్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా కింద కామెంట్ అయితే చేయండి. అయితే ప్రజెంట్ టైం చూసుకున్నట్టయితే 4:44 అవుతుంది. సాయంత్రం 4:44 డిసెంబర్ 6వ తేదీ. సో ప్రజెంట్ సాయంత్రం 5 గంటలకైతే ఈ లింక్ అనేది మనకు యాక్టివేట్ అవడం అయితే జరుగుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత చెక్ అయితే చేసుకోండి. నేను దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో అనవసరంగా మీరు నెగిటివ్ కామెంట్ చేయడం ద్వారా మీకు ఏమీ రాదు. ఎందుకోసం అంటే మన ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానంటే కంపల్సరీ దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తా తప్ప అనవసరంగా నేను వీడియో అయితే చేయను. దయచేసి మీరు ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. చాలా మందికి తెలుసు, బట్ కొంతమంది సో కొత్తగా వచ్చే వాళ్ళ, లేకపోతే మన గురించి నెగిటివిటీ ఎలాగైనా స్ప్రెడ్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం నెగిటివ్ గా అయితే కామెంట్ చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే మీకు లింక్ అనేది ఎక్కడి నుంచో రాదు కాబట్టి లింక్స్ అనేవి మనకు వచ్చినాయి కాబట్టి మీకు ప్రూఫ్ గా కూడా నేను చూపించాను. ఒకవేళ 5 గంటల తర్వాత కూడా రాకపోతే కనుక ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల జరుగుతుంది తప్ప ఏదో మనం చెప్పడం రాంగ్ అవడం ద్వారా అయితే కాదనమాట. సో మాక్సిమం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మనకి 5 గంటల తర్వాత ఈ లింక్ అనేది యాక్టివేట్ కూడా అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చెక్ అయితే చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ అయితే చేయండి. ఢిల్లీ కానిస్టేబుల్ అని చెప్పేసి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కింద మీకు లింక్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే క్లిక్ దగ్గర మీకు దీనికి సంబంధించినటువంటి ఆటోమేటిక్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా నేను డైరెక్ట్ గా పెట్టాను. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసేసి మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. అదేవిధంగా వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందులో ఉంటేనే మీకు ఎటువంటి అప్డేట్ అయినా వస్తుందన్నమాట. దాంతోపాటు మీరు ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేయండి. సో 5 గంటల తర్వాత ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.